టీచర్స్ నారా లోకేష్ గారు ఈ సంవత్సరం 16,347 ఉపాధ్యాయ పోస్టులు పెట్టారు. ఆయన ఒక మంచి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులు వచ్చి ఆ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి వాళ్ళు పెట్టే టెస్టులన్నీ పాస్ అయ్యి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళి చదివిస్తున్నాం? ఎవరికైతే ఉద్యోగం రాదో, ఎవరైతే డిగ్రీ చదువుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చదివించుకుంటాం. ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ అంటే మన బాధ్యత లేకపోవటం వల్ల కొంత లోపం ఉంది. మనకి బాధ్యత ఉంటే కనుక ఆ లోపం ఉండదు. వీళ్ళకన్నా మెరిట్ ఎవరు ఉంటారు? టీచర్స్. మెరిట్ టీచర్స్ ఇక్కడ పెట్టుకున్నాం. డిగ్రీ చదివే వాళ్ళ దగ్గరికి మన పిల్లలు పంపిస్తా ఉన్నాం. ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి నేను బాధ్యతగా నేనేం చెప్తున్నానంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి. తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలి. ఒక ఇంటిని కుటుంబాన్ని పోషించడానికి మీరు ఏ విధంగా బాధ్యత తీసుకుంటారో ఈ పాఠశాలలో మన బిడ్డలు చదువుకుంటారంటే ఆ బాధ్యత ఉండాలి కదా. ఉండాలా లేదా చెప్పండి అమ్మా, ఉండాలా? ఇప్పుడు ఇక్కడ విద్యా కమిటీ పెట్టాం, మీటింగ్ పెట్టినప్పుడు రావాలి కదా, లేకపోతే ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? ఇవాళ ఒక్క రోజు మీ బిడ్డ కోసం మీరు టైం కేటాయించలేరా? ఆలోచించండి. ఒక్క రోజు మీ బిడ్డ కోసం మీరు టైం కేటాయించరా? ఈసారి తల్లిదండ్రుల మీటింగ్ జరిగినప్పుడు చెప్పమ్మా, నేను ఇంటింటికి వచ్చి మీటింగ్ రండి అని రిక్వెస్ట్ చేస్తాను. తప్పేం కాదు. ఒక రోజు 2 రోజులు తిరుగుతాం. ఏమైంది? 300 మందికి తప్పే ఉంది. వాళ్ళ కోసమే కదా మనం తిరిగేది. క్యాంపెయిన్ చేద్దాం. ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. ఉపాధ్యాయులు వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు చక్కగా చదువుతున్నారు. మనకు కూడా బాధ్యత ఉండాలి కదా. మనకు బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. మనకు లేనప్పుడు చెప్పండి, మనకు లేనప్పుడు అయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. కానీ అదే సందర్భంలో చాలామంది ఉపాధ్యాయులు 99% ఎక్కడో ఒకడు ఉంటారేమో, కానీ అందరూ కూడా వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు. వీళ్ళు మన బిడ్డలని పాఠాలు చెప్తారు. గుర్తుపెట్టుకోండి.